ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది ఇప్పుడు నేను చెప్పిన పార్ట్ 2 రాదని, చాలామంది అనుకుంటే పార్ట్ 2 రాదని, నానా కష్టాలు పడి పార్ట్ 2 ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఓ లోపట్టు ఉంది, పార్ట్ 2 ప్లేస్కి అయితే వచ్చేసినాం. మామూలు అందరు రెడీగా ఉన్నారు. సో పార్ట్ 2 రాదని చెప్పినా కదా, కష్టాలు పడి మరి పోతున్నాం పార్ట్ 2కి. సో ఇవో పోదామా? బండి ఎట్లా బండి ఉండని ఏం కాదు, ఎవరు రాదు. చూస్తే మా టాస్క్ ఏంటంటే మేము లోపలికి పోతాం, లోపడినాక పోలీసులు వస్తే షార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ చెప్పడం అవసరం, నా అమ్మ అడుగుతుంది. కానీ కానీ వీడియోది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. పొగలు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు జాయింగ్ అందరు కనబడదేవి నర్రా పోదామా? లైట్ అరే బండి ఉండని కదా, ఉండండి రా, ఎందుకు భయపడుతుంది అంతగానం? అది ఆంది కూడా కదా వాళ్ళ డాడీగా. లోపలికైతే పోతున్నాం. ఇది ఎట్లా అంటే పార్ట్ 1 చూసారు కదా మీరు, లోపలికి అంటే మనం బండి సైడ్ పెట్టుకొని ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది అట్లా కాదు, మస్తు మస్తు లోపట్లు ఉంటుంది. ఇగో దీని లోపట్లు ఉంటుంది. ఇంకా ఈడున్నాడు బిల్డింగ్, అదే మరి అయిపోయింది. ఇంకా తీసుకోవచ్చు. ఇగో ఏం లేదు, ఇక్కడ మొత్తం చీకటి ఉంది. అది కొడుకొని మెల్లమెల్ల వెళ్ళిపోతారు బ్యాక్ సైడ్. మొత్తం లోపల ఉంటుంది బిల్డింగ్. ఇగో పార్ట్ 1లో అయితే మనకి ఎంట్రీ కూడా గవ్యం వచ్చింది. పార్ట్ 1 అయితే మనకి పక్కనే ఉంది కదా, ఇది అట్లా కాదు. సౌండ్లు వస్తున్నాయి బాబు, భయం వేసేస్తుంది. ఇంకా దారా ఇదే దారి, కాకపోతే మనం ఒకవేళ మనం ఉందనుకో లోపట్ల ఉరకని కష్టం అవుతుంది. జాగ్రత్త, ఈ ముళ్ళు ఉన్నాయి. ఫోన్లో స్పీడ్ లో తీసుకొని ఉరకడానికి ట్రై చేయండి. బిల్డింగ్ కనిపిస్తున్నట్టుంది మీకు, ఇది ఉంది. ఇది ఎంట్రన్స్ లేదు, సో బిల్డింగ్. సో గాయస్ ఇంత ఎప్పుడు కోసం మీకు అర్థమవుతుందా? ఇంకా ఏం లేదు, మొత్తం చీకటి. సో మేము ఇప్పుడు ఆడికి పోవాలి, ఆ లోపలికి పోవాలి. పోదామా? ఫస్ట్ నాకు ఫుల్ భయం అవుతుంది. లోపలికి భయం అవుతుంది లేదు, చల్లగా అవుతుంది. చూసుకోండి, అసలు లోపల ఎంట్రింగ్స్ లేదు. పోదామా? చెట్టు మొత్తం కొట్టేసుకొని పోవాలి లోపలికి. సో మన లోపలికి అయితే పోదాం. పోదామా? చలో పోదామా? దాని ఫస్ట్ ముంగట నిజంగానే ముంగట్రా అంటే ఈడు పోతలేడు ముంగట్కి. వీడియో తీయమంటే బక్రా అందరికంటే వెనకాల నువ్వు కదా. సో ఒకసారి బిల్డింగ్ చూసుకో, బిల్డింగ్ చూపి ఒకసారి. ఎంట్రింగ్స్ లేదు లోపలికి, నువ్వు కొంచెం ముంగట రావా? సౌండ్ గబిలం, నో టెన్షన్. ఫస్ట్ ఫిట్ అనుకున్నాం, నువ్వే ఆగం. లోపట్రా లోపట. ఇట్ వాజ్ నైస్. అది జస్ట్ ఏమంటారు, అది జస్ట్ అర్థమైంది మాకు కూడా. భయపడకండి. సౌండ్ ఎట్లా వచ్చింది? క్లీన్ ఉంది కదా బిల్డింగ్. అదేంద్రా రే, ఏందిరా అది? ఏంది అది? జూమ్ చేస్తా, జూమ్ చేసి కనిపిస్తుందా? సరిగా చూడు. సారీ రాయలు కావమా అవి, బోన్సా మొత్తం బోన్సారా? షాక్, మొత్తం బోన్స్ కూడా. దగ్గరగా చూపి ఒకసారి, దగ్గరికి.
కనిపిస్తుందా జూమ్ చేసి బోన్స్ తగ్గుతుంది ఏంటి ఎంత హౌ వాజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ బోన్స్ ఎంట్రీ ఆడ ఆ బిల్డింగ్ కూడా ఫస్ట్ మాకు ఎంట్రీ పోల్స్తుంది. అరే ఇప్పుడు రూమ్లో ఒకసారి చూడరా ఇట్లా వెళ్ళిపోదాం మొత్తం. మస్తు గలీజ్ ఉంది రూమ్ అయితే తీసుకోవచ్చు. రూమ్ బాగుంది ఫ్రెండ్స్. చెప్తూ కావాలంటే చెప్తూ కావచ్చు కానీ ఏమి అభిప్రాయం మంచిగా ఉంటే అవి కూడా అభిప్రాయం మంచిగా ఉంటాయి కదా. చూసినా పైకి వెళ్దాం. రేసాను ఊరా పైకి నేను కలుస్తా. పట్టుకుని లైట్ పట్టుకుంటా పో పడతా మెల్లగా నాకు భయం అవుతుంది. వాడు క్లీన్ చేసుకోండి అడిగి మొత్తం క్లీన్ ఉంది. రూమ్ చూడొచ్చు ఎంత క్లీన్ ఉందో. కింద రూమ్ చూసి ఈ రూమ్ చూడండి. ఇంట్లో పోదామా? భయపడుతారు పోరు. ఏమేంద్రా నేను వచ్చిన పై దాకా భయపడతారా? అది ఎంత గాలి వచ్చినా ఇట్లయినా ఉంటుంది కదా. అరే ఈడ ఎవరో ఉంటున్నా బయట సౌండ్ వస్తుందా? అది ఈడెవరో ఉంటుంది. మనం పైకి రాగానే పైన కింద సౌండ్ వస్తుంది. అదే కింద సౌండ్ వస్తుంది. సో మనం రాగానే కింద సౌండ్ వచ్చింది, మళ్ళీ పైకి రాగానే పైన సౌండ్ వస్తుంది. పైన కింద వస్తుంది. కిందనా? కిందకి వచ్చిందా? కింద నుంచి వచ్చింది. కింద వెళ్తాం. లైట్ పైన ఉంటే కింద సౌండ్ వస్తుంది, కింద ఉంటే పైన సౌండ్ వస్తుంది. లైట్ ఆన్ చేసుకున్నాం అవసరం. చిన్న లైట్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భయం అవుతుందిరా బాబు నాకు. ఇప్పుడు నైస్ మోటివేషన్ చేస్తారు మనకి అన్న. కానీ నైస్ హ్యాండ్ ఇప్పుడు కొత్త కూడా గ్యాస్ ఉంది. ఏం లేదు. సో పైకి వెళ్దాం. అరే పార్ట్ వన్ అంతా మంచిగా వెళ్ళిపోయినా కదా, రోడ్కి మస్తు భయం అవుతుంది నాకైతే. చలో ఐ హావ్ దేర్ నిజం చెప్తున్నా, పోనీకి మస్తు భయం అవుతుంది. నెక్స్ట్ లెవెల్ పోయాం నాకైతే. అలా లేచి అందరం ముగ్గు వేసింది కూడా. ఇంకా అది షా వీడు ఇండియా మ్యాప్ వేసిందా? ఇండియా మ్యాప్ బ్లాక్ కలర్ ఉంటుందా? బ్లాక్ అమ్మా సేమ్ వ్యూ ఇక్కడ చూడ ఒకసారి. పైన సేమ్ చిన్నగా వచ్చింది, కాకపోతే అదే మన పార్ట్ వన్లా ఇట్లా వచ్చింది. పార్ట్ వన్లా సేమ్ అట్లనే ఉంది. ఆడ ఇట్లా చిన్నగా ఒకసారి ఇట్లా అది చూడ ఒకసారి. వెంటిలేషన్ డయాగ్రామ్ కూడా కానీ రాయి అనుకుంటా. కెమెరామెన్ కి సుక్కలు చూపిస్తారు. చూసుకోండి ఎంత సీరియడ్ మొత్తం చుట్టూ. అసలు ఇది ఏం ఉండదు. చలి మాత్రం చంపేస్తుంది. అసలు స్పీక్ సరిగ్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేసారంటే సో పైకి అయితే
కాదు ఏదైనా ఇట్లా క్లిప్ మరి ఒక్కసారి చూడగానే గుండె చల్లు అన్నది. అది మళ్ళీ ఏం చేసుకుని చూడు పైన మొత్తం క్లోజ్ అయిపోతా పోదామా? పైన ఉన్నాడు అనుకో సడన్ గా దాని అని చూపి పైన ఉన్నాడు అనుకో. ఒక్కడే ఉంటే ఏం కాదు, ఇద్దరు ముగ్గురు ఉంటే కూర్చున్నాడు. నువ్వు చీమీ సౌండ్ చేయకు, నాకు కొంచెం లైట్ అక్కడ ఫోన్ లైట్ పని చూద్దాం చూడు. అరే అసలు మొత్తం ఇదంతా ఏమంటారు దీంతో కవర్ అయిపోయిందిరా. భయపెట్టిపోయాకరా బాబు. పిల్లలు గీసిర్రా, అరే ఉన్నప్పుడు గీసిర్రా. ఇదో అన్నారు ఇచ్చారు క్లీన్ ఉందిరా. కింద గాజుల సౌండ్ వస్తుంటామండి, నిజంగా వస్తుంది. సో గాయస్ మళ్ళీ చూడండి ఇగో సేమ్ మొత్తం చుట్టూ మొత్తం చీకటే. అయ్యో అక్కడి నుంచి మేము వచ్చినాం. ఆడున్నాయి వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఇల్లు ఆడుందో లైట్ వస్తున్నాడు, ఆడుంది ఇల్లు. ఒకసారి టార్చ్ కింద పెట్ట చూసిరు ఇంత చీకటి నా మీద చూడండి. అప్పని చూపిస్తున్నాం వాళ్ళే. హాయ్ గైస్, సో కిందకైతే పోదాం. కిందకి ఏమైందంటే ఒక్కసారి ఇప్పుడు బిల్డింగ్ టాప్కి అయితే వచ్చినాం, కానీ ఏమైందంటే మా తనీష్ భాయ్కి కింద గాజుల సప్పుడు వినిపిస్తుందంట. కిందికి రాగా ఫస్ట్ సౌండ్ వచ్చింది. సరే ఏంటంటే మేము కిందికి ఎప్పుడైతే ఎంట్రీ కొట్టినామో అప్పుడు ఏం సౌండ్ వినిపించాలి మాకు. ఆడికెళ్ళి ఎప్పుడైతే వస్తున్నామో గబ్బిలం ఎంట్రీ ఇచ్చింది, చాలా భయం అయింది. ఇంకొకటి కింద బొక్కలు ఉన్నాయి, కింద బొక్కలు ఉన్నాయి ఫస్ట్ రూమ్లో. తర్వాత ఏమైందంటే సెకండ్ పైకి రాగానే మన ప్రకాష్ భాయ్ ఎవరైతే కెమెరామెన్ ఉన్నాడో ఆయనకు కూడా వినిపించినాయంట. ఏం లేదు భరతాడు ఎందుకు కొనిపినా నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఏం లేదా కింద అర్థమవుతుంది అంతా. స్టేషన్ ఏంటంటే ఆ బిల్డింగ్ లా కొన్ని దేవుని ఫోటోలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో ఒక్కటి లేదు దేవుని ఫోటో. ఫ్లోర్ లో దేవుని ఫోటోలు ఉంది. సో రూమ్ లో పోదాం. చూడు ఒకసారి ఆర్డర్ చేసిందంట. అంతలో ఒకటికి అది చూసినా అంత క్లీన్ చేసి మొత్తం సెలెక్ట్ చేసిండు. నీట్గా క్లీన్ చేసుకొని కూర్చున్నట్టు కాక ఎవరో నిమ్మకాయలు కింద ఏం లేవు. నిమ్మకాయలు చూసి తొక్కగలం అంతా. తాడేది ఉంది కదా, అరే ఏం రూమ్లో సౌండ్ వస్తుంది. మేము వెళ్తున్నాం కిందికి వెళ్తుంటే సౌండ్ వచ్చింది ఇక్కడ ఈ రూమ్లో. పోదాం అన్నప్పటికి ఒకసారి నడు ఫోన్కి అయితే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత వచ్చిందా సౌండ్? ఎందుకు వచ్చింది? తెలియదు. ఇప్పుడు ఉన్నాడు రా. ఈ సౌండ్ లేదు అట్లా వస్తున్నాయి. రా ఇంత సౌండ్స్ ఏంటో అట్లా వస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి. ఏంద్రా సౌండ్స్ వస్తున్నాయి. ఒక్కసారి అంటే అనొచ్చు. ఆ రూమ్లోకి వెళ్ళలేము కానీ రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఆ లాస్ట్ బెడ్రూమ్ నుంచి అంత చీకట్లో ఉంటారు రా లోపట్ల. కరెక్ట్. అది నడు 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 ఏడు ఆగకు నువ్వు. అయితే వచ్చినాం కదా ఆడికించి సౌండ్ వచ్చింది లోపట్ల. మాకే కొంచెం మంటారు డిఫరెంట్ అనిపించింది. ఆ రూమ్లో కూతురం బెడ్రూమ్లో కూతురం సమ్మన్ ఎవరు ఉన్నట్టు రాడా. మీకు ఏమనిపించింది రా? నాకైతే నేను బయట నుంచి వీళ్ళు పోయినప్పుడు ఎవరైనా వస్తే చూద్దామని ఫుల్ ప్యాక్ అయిపోయినాయి గ్యాస్. నాకు కూడా లోపల నుంచి వినబడుతున్నాయి సౌండ్స్ అయితే, కానీ ఏందో అర్థం కాలే. తర్వాత వీళ్ళు ఉరుక్కుంటూ వస్తే ఎవరు వచ్చిరని అర్థమైంది. సో ఎవరన్నా పోయేదంటే అసలు పోకండి అలాంటి ప్లేస్లకి ఫస్ట్ మీరు వెళ్ళకండి. మేము చేసిన స్టండ్లు చేయకండి. సౌండ్ వచ్చింది పక్కన పోతే సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది ఇక్కడ. అవి ఏం సౌండ్ కూడా అర్థమవుతలేదు. సో మేము మొన్న రీసెంట్ చూసిన పార్ట్ ఒకటి పెట్టిన వీడియో. ఆడైతే అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మొత్తం పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు మార్నింగ్ టైంలో వచ్చినాము. సో పోలీసులు ఉండరు కాబట్టి వచ్చినాము మార్నింగ్ టైం.
మేమైతే స్టంట్ చేసి మరి వచ్చినాం, ఎందుకంటే ఇక్కడికి రావద్దు, పోలీసులు చూసిరు అనుకో పక్కా ఫోన్ గుంజేసుకుంటారు. ఎందుకు చూస్తున్నా పోలీసు వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, అందుకే ఒక్కొక్క తీయాల్సి ఏ టైంలో చెప్పలేము, వాళ్ళు రావచ్చు, పక్కా రావచ్చు. ఒక మాట ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఏంటంటే అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో వినయ్ బ్లాగ్ వెంచర్. కొద్దిగా మనని కూడా సపోర్ట్ చేయండి అబ్బా, వీడు కూడా ఎదగాలి. సరే గైస్, మీరైతే వీడియో చూసిరా మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.